ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఐవీఆర్ఎస్ సర్వే నడుస్తుంది. చాలామంది ఫోన్లు నా ఫోన్కి వచ్చింది, మా ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితులకి, వివిధ జిల్లాల్లో ఉన్న వ్యక్తులకి అందరికీ కూడా ఈ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీరు ఏ పార్టీకి ఓటేస్తారు అంటూ, అటు కూటమి ఇటు వైఎస్ఆర్సీపీ ఏ పార్టీకి ఓటేస్తారంటూ ఒకటే ప్రశ్న ఈ ఐవీఆర్ఎస్ సర్వేలో వినపడుతోంది. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఈ సర్వే చేస్తూ ఉన్నట్టున్నారు. ఈ సర్వేని ఈ స్థాయిలో చేస్తూ ఉన్నారంటే తప్పనిసరిగా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీనే చేస్తోంది అన్న ఒక అభిప్రాయం అయితే ఉంది. ఎందుకు ఏడాది పాలన మీదే ఇంత తొందరగా ఐవీఆర్ఎస్ సర్వేలు చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. అసలు మనం ఎలా గెలిచాం, ప్రజలు దేనివల్ల గెలిపించారు, ఎందుకు గెలిపించారు, ప్రస్తుతం మనం చేస్తుంది ఏంటి అన్న దానిపైన ఒక గందరగోళం ఉంది. దాంతోపాటు విపరీతంగా నెగిటివ్ ప్రచారం అయితే నడుస్తోంది. అంటే ఆ వైబ్రేషన్ అంతా నెగిటివ్గానే ఉంటుంది. పబ్లిక్లో మొత్తం పూర్తిగా వ్యతిరేకత వచ్చేసింది అన్న ఒక ఒపీనియన్ చాలా విస్తృతంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, మొన్నటి ఎన్నికల్లో గెలుస్తుందని చెప్పిన సర్వే సంస్థలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఇప్పుడంతా కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ కూటమి మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఒక తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది ఈ ఏడాదిలోనే అన్న ఒక ఫీడ్బ్యాక్ ఉంది. ఈ ఫీడ్బ్యాక్ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అసలు ఏంటి, ఏ రేంజ్లో మనం ఉన్నాము, ఎంత డ్యామేజ్ జరిగింది, డ్యామేజ్ జరగలేదా అన్న తెలుసుకోవడానికి ఏమన్నా ప్రభుత్వంతో కలిసి ఈ సర్వే చేస్తూ ఉండవచ్చు. నిజానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రావడం కోసం సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చారు. తర్వాత ఏమన్నారు, సాధ్యం కాదు అన్నా కూడా అనుభవంతో వాటన్నింటినీ ఫుల్ఫిల్ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన 2-3 నెలల నుంచే తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్లోనే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులే అసలు తమను ప్రజలు గెలిపించింది సూపర్ 6ని చూసి కాదు అంటూ మాట్లాడేశారు. కొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అప్పట్లో జీవీ రెడ్డి కూడా ఇదే ఆర్గ్యుమెంట్ చేశారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు. అసలు సూపర్ 6ని చూసి కాదు ఓట్లేసింది ప్రజలు, ఒక మంచి పరిపాలన కోసం జగన్మోహన్ రెడ్డిని ఓడించాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడుకి ఓటేశారంటూ ఒక లైన్ తీసుకునే ప్రయత్నం చేశారు. అంటే మెల్లగా మేము పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రజలు అందుకోసం గెలిపించలేదు అన్నట్టుగా ఒక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏడాది తర్వాత కనీసం స్కూళ్ళు తెరవడానికి ముందే తల్లికి వందనం అమలు చేస్తాం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు 2-3 రోజుల క్రితం కూడా చెప్పారు. కానీ అది కూడా సాధ్యమవుతుందా అన్నదైతే అనుమానం. ఎందుకంటే 12వ తేదీ స్కూళ్ళు రీఓపెన్, కానీ ఇప్పటివరకు కూడా ఎలాంటి డేటా కానీ ఎవరికి ఇవ్వాలి అన్న దానిపైన కూడా ఎలాంటి క్లారిటీ లేదు. సరే, పాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనుకుంటే ఓకే, కొత్తగా మొత్తం డేటా అంతా అవసరం లేదు. కానీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. వాళ్ళ తల్లులు ఎవరు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఏంటి, ఎక్కడున్నారు ఏంటి అన్నది ఇప్పటివరకు అయితే ఆ కసరత్తు అయితే ప్రభుత్వం నుండి ఎక్కడ చేసినట్టు కనిపించలేదు. కాబట్టి స్కూళ్ళు తెరిచే లోపల చంద్రబాబు నాయుడు చెప్పినట్లు మొత్తం తల్లికి వందనం అమలు చేస్తారంటే ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు. అలాంటి వాతావరణం కూడా కనిపించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో ఇంకా ఒక పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ఐవీఆర్ఎస్ సర్వేకి ఎందుకు వెళ్తూ ఉన్నారు అంటే, బహుశా ప్రజలు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ లేకపోయినా సరే మన పట్ల సానుకూలంగా ఉంటున్నారా అని తెలుసుకోవడానికా, లేకుంటే వెల్ఫేర్ స్కీములు అమలు చేయకపోతే ఎలా ఉంటుంది, అమలు చేసిన తర్వాత ఎలా ఉంటుంది ప్రజల్లో ప్రతిస్పందన అని తెలుసుకోవడానికి ఇప్పుడు ఏమైనా సర్వే చేస్తూ ఉన్నారా? అయితే ఒకటి గమనించాలి, మాకు ఏం పథకాలు వద్దు, ప్రభుత్వం ఇలాగే మమ్మల్ని పట్టించుకోకుండా కేవలం తన పని తాను చేసుకుంటూ వెళ్తూ ఉంటే చాలు, అమరావతి ఇలాంటి నిర్మాణాలతో పూర్తిగా నిమగ్నం అయితే చాలు అని అయితే ప్రజలు అనుకునే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో హామీ ఇచ్చుకుంటూ వెళ్ళారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లకు ముందు. ఎలా అనిపిస్తుంటుందంటే పబ్లిక్లో చాలామందికి ఒక స్కీమ్ పేరు చెప్తే అది వాళ్ళకి సంబంధం లేని స్కీమ్ అయితే ఇవన్నీ ఎందుకండి ఇవ్వడము, అనవసరం కదా అంటారు. సరే, వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి మాత్రం మాలాంటి వాళ్ళకి ఈ స్కీమ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, మిగిలిన వాళ్ళకి ఎలా ఉన్నా, మిగిలిన పథకాల సంగతి ఎలా ఉన్నా మాకు ఇవ్వాలి కదా అని మళ్ళీ వీళ్ళే ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు పబ్లిక్. నిరుద్యోగులకు 3,000 అన్నారు. చాలామంది తల్లిదండ్రులకు భారం కాకుండా ఉద్యోగం వచ్చేవరకైనా ఇది ఉపయోగపడుతుందని ఓట్లు వేశారు. వాళ్ళందరికీ ఎక్కడ అసలు ఆ ఊసే లేదు, ఇంకా ఇచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఒక్కో మహిళకు 1,500 అన్నప్పుడు చాలామంది ఏంటికి ఒక్కో మహిళకు 1,500 అని అంటూ ఉంటారు. కానీ ఆ హామీకి లోనై ఓట్లు వేసిన వాళ్ళకి ఆ బాధ తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు 1,500 నెలలే ఇస్తారంట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే అన్న ఆశతో ఆడవాళ్ళు పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. ఇప్పుడు వాళ్ళంతా బయటకు వచ్చి చెప్పుకోలేకపోవచ్చు, కానీ వాళ్ళంతా ఓట్లు వేశారు ఆ విధంగానే. తల్లికి వందనం ఎందుకండి, అమ్మఒడి ఎందుకని అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎవరు, పిల్లలు లేని వాళ్ళు, వాళ్ళకి ఆ పథకం వర్తించదనే వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ పిల్లలు ఉన్న వాళ్ళకి ఆ పథకం ప్రభావం ఎలా ఉంటుంది వాళ్ళ మీద అన్నది వాళ్ళకి తెలుసు. వాళ్ళు మాకు ఆ పథకం కావాలి అని కోరుకుంటూ ఉంటారు. ఇలా సమాజంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కో హామీతో ఒక్కో వర్గాన్ని పడగొట్టుకుంటూ వచ్చేశారు. ఇప్పుడు ఎవరికి సంబంధించిన హామీని వాళ్ళు చాలా గట్టిగా డిమాండ్ చేసే పరిస్థితుల్లో ఉన్నారు. మిగిలిన పథకాల సంగతి ఎలా ఉన్నా మాకు ఈ పథకం వచ్చి తీరాలి, మాకు అవసరం అన్నట్టుగా ఆర్గ్యుమెంట్ ఉంటుంది పబ్లిక్ నుండి. సో కాబట్టి ఏం పథకాలు అమలు చేయము,
అమలు చేయకపోయినా సరే ఐవీఆర్ఎస్ సర్వే చేసి మా మీద ఎలా అసంతృప్తి ఉందా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా నెగిటివ్ ఫీడ్బ్యాకే ఉంటుంది. పైగా ఎలాంటి స్కీములు అమలు చేయకుండా ఇలాంటి ఐవీఆర్ఎస్ సర్వే తమ ముందుకు వచ్చినప్పుడు ప్రజలు ఎక్కడ తామంతా సంతృప్తిగా ఉన్నామన్న ఒపీనియన్ గవర్నమెంట్కి వెళ్తే ఇంకా పథకాలు కూడా అవసరం లేదని మొత్తానికి ఎగ్గొట్టేస్తారేమో అన్న భయంతో వాళ్ళ అసంతృప్తిని ఇలాంటి ఐవీఆర్ఎస్ సర్వేలో మరింత గట్టిగా విడిపించేందుకు కూడా చాలామంది పబ్లిక్ ప్రయత్నించవచ్చు. అయితే ఈ నెగిటివ్ ఫీడ్బ్యాక్నంతా ఐవీఆర్ఎస్ సర్వే చేసినప్పటికీ కూడా ఇది ముఖ్యమంత్రి వద్ద వరకు తీసుకెళ్తారా? మధ్యలో ఉన్న వాళ్ళు ప్రతి నాయకుడి దగ్గర ఏదో ఇబ్బంది ఉంటుంది, తీసుకెళ్తారా? లేకుంటే లేదు సార్ ఐవీఆర్ఎస్ సర్వేలో అద్భుతంగా స్పందన ఉండని చెప్తారా? ఇలా చెప్పబట్టి 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో కొన్ని నెలల ముందు కూడా నా మీద 80% మంది ప్రజలు ఇష్టంతో ఉన్నారని పదే చెప్పేవాళ్ళు. చూస్తే 23 సీట్లకు పడిపోయారు. అంటే నాయకులకు సరైన ఫీడ్బ్యాక్ వెళ్ళడం లేదన్నది నిజం. మరి ఈ ఐవీఆర్ఎస్ సర్వే చేసినప్పటికీ కూడా ఈ రిపోర్ట్లో ఏడాది పాలనలోనే ఇంత నెగిటివ్ ఉంది అని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి చెప్పే పరిస్థితి ఉంటుందా? లేకుంటే ఈ మధ్యలో ఉన్న వాళ్ళంతా దీన్ని లేదు బాగానే ఉంది అని చూపెట్టి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఏమన్నా భ్రమల్లోనికి తోసేస్తారా అన్నది చూడాలి. ఏడాదిలోనే ఐవీఆర్ఎస్ సర్వే ఇంత పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు అంటే ప్రభుత్వానికి కూడా ఎక్కడో అనుమానం అయితే కలిగి ఉండాలి. ప్రభుత్వ పెద్దలకు కూడా ఎస్ ఒక గందరగోళం ఉంది అంటే వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గి ఉండాలి. లేదు మనం పక్కాగా పరిపాలన చేస్తున్నాం, మంచి పరిపాలన చేస్తున్నాం, ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు అన్న ఇది కాకుండా ఎస్ నిజంగానే ఎక్కడో డ్యామేజ్ జరుగుతోంది అన్న ఒక ఆందోళన ఉండడం వల్ల అది ఏ రేంజ్లో ఉంది, ఎంత స్థాయిలో ఉంది ఆ డ్యామేజ్ అని తెలుసుకోవడానికి ఈ ఐవీఆర్ఎస్ సర్వేకి దిగినట్టుగా ఉంది. సరే ఐవీఆర్ఎస్ సర్వే కనీసం తల్లికి వందనం పథకం అమలు చేసిన తర్వాత అయినా చేస్తుంటే ఇంకోలా ఉంటుంది, కానీ ఇప్పుడైతే తప్పనిసరిగా చాలా నెగిటివ్ ఫీడ్బ్యాకే వెళ్ళి ఉంటుంది.